వెల్కమ్ టు విపవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి భారీ చేరికలు. కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ నామినేషన్. కుప్పంలో భార్యపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్న భర్త. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. నంద్యాలకు చెందిన ఇమాములు భారీ ఎత్తున వైసీపీ పార్టీలోకి చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన డోన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కోట్లకు చేరికలు. వేరే నియోజకవర్గం నుంచి వచ్చే అభివృద్ధి గురించి మాట్లాడితే ఏం తెలుస్తుంది అంటూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఒక పత్రికలో వేరే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగితే అది నా వల్లే జరిగిందంటూ తప్పుడు ప్రచారం ప్రచురిస్తే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సమంజసం కాదన్నారు. పక్కా వ్యక్తుల యొక్క ఉచిత సలహాలు సూచనలు విని మాట్లాడడం కంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. ఎందుకంటే రాజకీయంలో ఒకసారి మర్యాద పోతే మళ్లీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టమని మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని హెచ్చరించారు. ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్ నాకు సంబంధం అని, ఏదో మా పని మనుషులు ఎవరో ఏమో అని అన్నారని, ఎవరో సూసైడ్ చేసుకున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, మీరు సీనియర్ కదండి, మీరు సీనియర్, దాదాపు 75 ఏళ్ళు దగ్గర. మీరు ఏదన్నా కానీ ఒక రిపోర్ట్ మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి నిజాలు ఏమని చెప్పి కన్ఫర్మ్ మాట్లాడాలి. కానీ ఏమీ కనుక్కోకుండా ఎక్కడో ఏమో పేపర్లో ఎవరో ఏదో రాసినారని చెప్పి పేపర్ క్లిప్పింగ్ చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేటండి. నిజం చెప్పాలంటే అనుభవం ఉన్న రాజకీయ నాయకులు, అంటే ఎస్పెషల్లీ మంత్రి పదవులు అట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందర 1-2 సార్లు ఫ్యాక్ట్స్ కనుక్కుంటారు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కనుక్కోకుండా ఊరికనే మాట్లాడితే అది నానా పులి వచ్చే కథ టైప్ అయిపోయింది. మనం ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల నిజాలేమి అనేది ఖచ్చితంగా మనకు ఎవరో ఊరికే చెప్పి మనం ఏదో చెప్పిన మాటలు విని మనం మాట్లాడేది చాలా పొరపాటు. ఒకసారి పబ్లిక్ మనం మాట్లాడే దాని మీద నమ్మకం పోకపోతే మళ్ళీ రాదు. రాజకీయ జీవితంలో నమ్మకం అనేది చాలా అత్యంత అవసరం. ఇది ఎట్లుందంటే అదేదో కుందేలు కదా, మంచి గాఢ నిద్రలో చెట్టు కింద ఉంటే తాటికాయ తల మీద పడితే ఇదేదో ఆకాశం నా తల మీద పడిపోయిందని చెప్పి ఊహించుకొని కుందేలు పరిగెత్తుకుంటూ పోతుంటే పక్కన వేరే జంతువు ఏదో వచ్చి ఎందుకు అట్లా పరిగెత్తున్నామంటే ఆకాశం కింద పడుతుందని చెప్పి ఆ జంతువు కూడా కుందేలతో పాటు పరిగెత్తి ఈ టైంలో అసలు మీరు ఎవరు ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు? అసలు బేసిస్ ఏమి? ఏదో పేపర్, తెలంగాణకు సంబంధించిన పేపర్ రిపోర్ట్, ఆ పేపర్ కూడా ఏ రిపోర్టు? ఆంధ్రజ్యోతి చాలా ఎంతో కష్టపడి అసత్యాలన్నీ కూడా సమకూర్చి పేపర్ మీద పెట్టాలనేది వాళ్ళు ఒక రోడ్డు, ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం పోతున్నారు. సో వాళ్ళు ఏదైనా రాసినప్పుడు ఆ రాత కరెక్టా కాదా అనేది మీరు కనుక్కోవాల్సిన బాధ్యత. ఈరోజు ఆ కారు నాకు సంబంధించినదని మీరు నిరూపించగలుగుతారా? పోనీ ఆ కారులో ఉన్న వాళ్ళు నాకు సంబంధించిన నిరూపించగలుగుతారా? పోనీ ఆ స్కూటర్లో ఏదో తగిలిందన్నారు కదా, వాళ్ళు ఏమన్నా నాకు సంబంధించిన నిరూపించగలుగుతారా? పోనీ ఆ సంబంధించిన సంఘటన నాకు ఎటువంటి సంబంధం ఉందని చెప్పి మీరు ఏమైనా నిరూపించగలుగుతారా? నిరూపించడం పక్కన పెట్టుకోండి, అసలు అది నిజమా? కార్ ఏంది, యాక్సిడెంట్ ఏంది, సూసైడ్ ఏంది, నాకు ఏం సంబంధం అసలు? వాళ్ళెవరో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏందో తెలుసో తెలియకనో వాళ్ళు, ఎందుకంటే అసత్యాలు తెలిస్తే పరిగెత్తుకుంటూ రాసుకుంటారు కాబట్టి వాళ్ళు రాసిన దానికి వాళ్ళంటే సరే పేపర్లో రోజు 10 రాస్తారు, 11 దాటుకొని వెళ్ళిపోతున్నారు మీడియా కాబట్టి. కానీ మీది క్రెడిబిలిటీ కదా, క్రెడిబిలిటీ ఉన్న మీరు ఏ విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మేము ఆంధ్రజ్యోతి మీద డిఫమేషన్ ఫైల్ చేస్తున్నాం, అది పొద్దున్నే డిసైడ్ చేసినాం. ఇది అసత్య ప్రచురణ మాకు అసలు సంబంధమే లేదు, కారు నాకు సంబంధం లేదు,
వ్యక్తులు నాకు సంబంధం లేదు, సంఘటన నాకు సంబంధం లేదు. మీరేదో పొరపాటున ఎవరో ఏదో అని అనుకొని నా పేరు రాసినట్టున్నారు. మీరు ఆంధ్రజ్యోతి మీరు కనుక్కోకుండా రాసిన దాని వల్ల ఈరోజు లాయర్ నోటీస్ ఇస్తున్నాము. లాయర్ నోటీస్కు సంబంధించిన రిప్లై వచ్చిన తర్వాత ఆ రిప్లైని బేస్ చేసుకొని డిఫర్మేషన్ ఫైల్ చేయాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. అంతలోకి మీరు పరిగెత్తుతున్నారు. ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు సంఘటన ఇక్కడ తెలంగాణ. ఈ ప్రెస్ మీట్లో మళ్ళా పక్కన ఒక ఆయన మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన పక్కన చట్టము తన పని తను చేస్తుంది అంటే ఇది చెప్తున్నాడు అనమాట. యాక్సిడెంట్ దానికి ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి దానికని ఈయన చెప్తాడు. అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడడానికి మేధావుల సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన వేస్తాడు. చట్టము తన పని తను చేస్తుంది. చట్టము తన పని తన మంత్రాలయంలో కూడా చేసింది. లాడ్జిలో సరిపోయింది. మంత్రాలయం లాడ్జిలో చట్టం తన పని చేయలేక కాబట్టి మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహాలు అంటే దీన్ని ఉచిత సలహా అని ఎందుకంటారంటే సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు కూడింటే జాగ్రత్తగా ఇస్తారు సలహాలు. పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి. అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఇట్లుంటాయి అన్నమాట. ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు పాపం ఇంత మంచి పండు వయసు 75 ఏళ్ళు ఏదైనా కూర్చుంటే ఆయన ఇప్పుడు ఈ పండు వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే క్రెడిబిలిటీ పోగొట్టుకుంటా కనుక్కోండి. అసలు ఎవరికి సంబంధించినది, అసలు వెహికల్ ఎవరికి, ఆ వెహికల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు, అసలు తగిలించిన వాళ్ళు ఎవరు, అసలు ఏమైందని కనుక్కొని మీరు రాయండి. నూతన శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు శ్రీ శ్రీ దత్త విజయనంద తీర్థస్వామి కర్నూలు నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సరం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు, పాడి పరిశ్రమ రైతులు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో సూర్యనారాయణ స్వామి గర్భగుడిలో శ్రీచక్ర పూజ నిర్వహించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఇటువంటి గురుదేవుల సమక్షంలో శ్రీచక్ర పూజలో పాల్గొనడం, వేద మంత్రాలతో వినడం, శ్రీచక్ర పూజ వీక్షించడం భక్తుల అదృష్టమని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి పరిపాలన అందించే విధంగా ఎన్నుకోవాలని తెలిపారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన భువనేశ్వరి అన్న క్యాంటీన్లో అన్నదానాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు బిఎం కె రవికుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ మరియు తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక్కి తీసుకోండి అన్న. ఇంకా మీడియా కూడా వెనక్కి పోవాలి, దయచేసి కొద్ది సహకరించండి. మీకే వస్తుంది.
వచ్చింది నా ఫస్ట్ ఓటు కూడా సైకిల్ కేసమ్మా మీ డాడీకి, ఈ ఫస్ట్ ఓటు కూడా చంద్రబాబు నాయుడికి. మొత్తం పెట్టలేదు. మీరందరూ క్యాబ్ తీసుకోండి. కేక్ పోనా ఇంకా క్యాబ్ తీసుకో. ఇంకా అలా మీరందరూ వెనక అన్నా దయచేసి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు. హ్యాపీ మెనీ 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 మోర్. లోకేష్ బాబు ఇరిగిపోతుంది. అలా మీరందరూ క్యాబ్ తీసుకోండి. అట్లా క్యాప్ ఒక నిమిషం ఉన్న జన్మ జన్మాలకు పర్మిషన్ ఇచ్చేస్తా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, అన్నదాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. చిత్తూరు జిల్లా కొత్తపేటలో నెలకొన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం నందు అమ్మవారికి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీలు ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి రాజప్ప మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి సంగతంగా అమ్మవారికి కమిషన్ తీసుకోవడంగా మరియు ఈరోజు అమ్మవారికి నిలుపున్నది కావున అమ్మవారికి నంద్యాలకు చెందిన ఇమాములు భారీ ఎత్తున వైసీపీ నాయకులు జీఎం గౌస్ మరియు కౌన్సిలర్ తాబ్రేజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు మల్కిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కన్వల్ కప్పి ఆహ్వానం పలికారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించిన వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇమాములు అందరికీ ఆశీర్వాదాలు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై అలాగే ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డిపై ఉంచాలని కోరారు.
बहरहाल बड़ी खुशी है कि कई सालों से जो है हम लोग जो है और मैं और अब्दुर्रहमान आप साहब और मिलादार उलमा मिलकर जो है बहुत सालों से और टीडीपी में जो है काम कर रहे थे। फिलहाल 15 साल से ऐसे काम करते आए हैं। फिलहाल इस वक्त तक भी कोई नतीजा नहीं है हमारे लिए। फिलहाल जीएम गौस साहब ने जो है उन्होंने उलमा से मोहब्बत है, अल्लाह उनको जज़ा खैर दे, और उन्होंने जो है बड़ी मोहब्बत से बुलाया और बातचीत किया। उन्होंने समझाया कि उलमा, एक आदमी मामूली आदमी उलमा के बारे में कुछ सोचता है तो हमारे लिए कुछ खास होता है। बहरहाल हम लोग जो है इतने दिन जिंदगी घटती चले गई तो हम जो पीछे हो गए, और उलमा की अहमियत लोगों को समझ में आना है, उलमा पॉलिटिक्स में आना है, और इससे जो है कौम की एकजाहती पैदा होती है। तब हमारे अंदर वो चीज़ आ जाएगी तो बहरहाल हम खुद न खुद आगे बढ़ कर निकलेंगे, तो इससे जो है बहुत सारे फायदे होंगे। बहरहाल आज तक हमारे कोई देखने वाला नहीं, पूछने वाला नहीं है। बहरहाल बहुत सारे लोग अलग अलग किस्म से हमारे जो पीछे आए हैं उन्हें बहुत आगे निकल गए। फिलहाल इस वक्त हम जो कड़ी मेहनत, एक दिल घट कर जो है यहाँ इस वक्त आके खड़ा होना है, और ये मेहनत जो जीएम गौस साहब ने बड़ी मेहनत की, और उसी के साथ जो है और शिल्पा मोहन साहब जिस वक्त पहले जो मंत्री थे राजशेखर रेड्डी के हयाम में, और उन्होंने भी बहुत सारे मुसलमानों के लिए बहुत सारे काम किए, बहुत सारे पदक्रम जो है आगे लगा के जो है काम किए। और जो राजशेखर रेड्डी के हयाम में जो है मुसलमानों के लिए 4 रिजर्वेशन जो 4% का था, फिलहाल इस वक्त जो है टीडीपी ने ऐलान कर दिया कि हमने जो है उसको रद्द कर देंगे जीतने के बाद। अगर मुसलमान के बच्चे जो है लाखों अरबों करोड़ों रुपए रखकर हम बाहर जो पढ़ाते हैं,
और सारी चीजों के हम अपनी जाति माल लगा, कोई जंगल बेचकर, कोई घरों बार बेचकर जो है आदमी पूरा काम करता है, तो उसका नतीजा हमारे बच्चों को नहीं मिला तो हमारे बच्चे मुसलमान नीचे हो जाएंगे। वो दौर आएगा जो यूपी बिहार में जो इस वक्त चलता है। तो मस्जिदों को जो है ईमान को मिटा दिया जाए, उलमा को दबा दिया जाए, उलमा की आवाज को आगे ना किया जाए, ये सारी चीजें इसमें पैदा होते हैं। बहरहाल जो हमें टीडीपी से आने का मकसद यही है कि उसके अंदर जो है 4% का रिजर्वेशन मुसलमानों के लिए काट दिया गया। तो हम ये चाहते हैं शिल्पा मोहन रेड्डी साहब से, अगर सीएम मोहन जगन रेड्डी साहब ने जो है अगर जीत गए और वो जीतेंगे भी, और हम उनकी मेहनत करेंगे और आगे बढ़ाएंगे, और हम जितनी मेहनत उसमें किया है और उससे भी ज्यादा हम इसमें मेहनत करेंगे, और फिर दोबारा शिल्पा जो है रवि किशन रेड्डी साहब को फिर एमएलए बनाएंगे, और बनाकर जो एक मजबूती के साथ हम टीम तैयार करेंगे, उलमा की एक जाति हम पैदा करेंगे। और उलमा और अब जो है हम मामूली बच्चे समझ में आते हैं, अब देखने में जो है मामूली होंगे, मगर हमारी ताकत आगे आपको समझ में आएगी। अब देखने में हम छोटे हैं और आपकी उम्रों में छोटे भी होंगे, अब तक बड़े बड़े उलमा हैं, मगर अल्हम्दुलिल्लाह उनकी मेहनत भी अच्छी है, हम उनको इनकार नहीं करते हैं। हम ये चाहते हैं कि हम भी कुछ कर बताएं, और हम भी कुछ कर बताएं कि बहरहाल मैं जगह शिल्पा जो है बड़े साहब का भी और एमएलए साहब का भी और दीगर जो बड़े बड़े उलमा जो दूसरे साहब भी आए हैं, और खासकर जो है जीएम गौस साहब का जो है तहे दिल से शुक्रगुजार हूँ। अल्लाह ने उनको जज़ा खैर दे और हमारे शिल्पा साहब के उम्र में बरकत दे, और इनके खानदान बखानदान और ऐसी कौम के उलमा की हर हमेशा खिदमत करते रहने की तौफीक अता फरमाए। बस वाकई అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఈ రోజు పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ముస్లిం పెద్దలు మరి అందరికీ కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మరి దీంట్లో చాలా మంది మరి పెద్దలందరూ వచ్చారు, ఎందుకంటే నాకు పూర్తిగా వాటి గురించి వలమాలు కాబట్టి, ఎందుకంటే పూర్తిగా గురువులు అంటే తెలుగులో గురువులు అంటారు, మరి కరెక్ట్గా ఉలమాలు కాబట్టి పెద్ద మనుషులు చాలా అంటే మసీదులు కానీ లేకుంటే వాళ్ళ మదర్సాలో కానీ లేకపోతే అన్ని చోట్ల మరి చాలా వర్క్ చేస్తూ ఎంతో నిబద్ధతగా ఉంటూ, అదేవిధంగా వాళ్ళ యొక్క మత ప్రాచుర్యం కోసం పనిచేస్తూ, వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క విశ్వాసం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీ కోసం రావటం నిజంగా హర్షించదగ్గ విషయం। దీంట్లో జీఎం గౌస్ గారు చాలా ఎక్కువగా కీలక పాత్ర వహించారు, అదేవిధంగా మరి తబరీజ్ కానీ మిగతా వాళ్ళు కూడా వచ్చారు। మరి ఈరోజు రామసుబ్బారెడ్డి గారు ఈరోజు మరి వీళ్ళందరూ కూడా చేరడం నిజంగా చాలా గర్వంగా ఉందని భావిస్తూ, ముఖ్యంగా ఈ రోజు వరకు మరి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటే మనవి చేస్తున్నా, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి అన్ని రకాలుగా ఈరోజు కూడా ఈ మతము ఈ కులం అని చూడడంలా, కానీ అవతల పార్టీ ఈరోజు మరి వాళ్ళతో టైఅప్ అయిన పార్టీ ఏ కులం ఏ మతం అనేది ప్రతిదీ విభజిస్తున్న పరిస్థితుల్లో దేశంలో నిజంగా ఈరోజు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే కులము మతం పేరు చెప్పి విభజించాలని చూస్తున్నటువంటి పార్టీలకు కానీ వాటితో టైఅప్ అయినటువంటి పార్టీలకు కానీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే లేకపోతే ఎంతో మంది ఇక్కడ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ పార్సీలు కానీ జైన్లు కానీ అన్ని రకాలుగా అన్ని మతాలు ఉన్నటువంటి ఈ దేశం మనది। మన దగ్గర మామూలుగా చూస్తే ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ చిన్నాయన పెదనాయన లేకపోతే బావ మామ అని మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి, ఎక్కడ తేడాలు చూడడం లేదు, కానీ దాన్ని విభజించి పాలించాలని చెప్పి రకరకాలుగా దానికి ప్రయత్నం చేస్తున్నారు। అది మరి అలాంటి పార్టీలను దూరంగా పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్స్, మరి ఈరోజు అదేవిధంగా సిఏ గురించి మేము ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మరి ఇది బీజేపీ కాకుండా మరి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ వరకు మరి ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఇక్కడ మాత్రం మేము అమలు జరపము ఈ యొక్క రాష్ట్రంలో సిఏఏ అని చెప్పిన వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు।
100% రిజర్వేషన్ ముస్లిమ్స్ కు అమలు జరుపుతామని చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటివి పార్టీకి అలాకి అదేవిధంగా మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, అదేవిధంగా పోచా బ్రహ్మారెడ్డి గారిని ఎంపీగా మరి ఈరోజు పార్టీ డిసైడ్ చేసింది, అధ్యక్షుడు డిసైడ్ చేశాడు. ఎలక్షన్స్ మహా అంటే 22 రోజులు ఉన్నాయి. ఈ కీలక ఎలక్షన్స్ టైం కాబట్టి చాలా మంది రకరకాలుగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మీకు గురువులందరికీ, పెద్దలందరికీ మరి అన్ని విషయాలు తెలుసు, మీకు సమాజం గురించి ఏంటి అవగాహన బాగుంది. అదేవిధంగా నంద్యాల గురించి కూడా మంచి అవగాహన ఉంది, నంద్యాల జిల్లా గురించి కూడా అవగాహన ఉంది, స్టేట్ గురించి కూడా అవగాహన ఉంది. కాబట్టి మరి మంచి ఏదో చెడ్డేదో మీరు తెలియజెప్తూ మరి 10 మందికి ఆదర్శంగా ఉండాలని, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మనం ముందుకు పోవాలని చెప్పి మరి భావిస్తూ ఈరోజు మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తూ, వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీ ఆశీర్వాదాలు తప్పకుండా మరి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డి గారు కానీ ఉండాలని మరొకసారి మనవి చేస్తూ, ముఖ్యంగా రామసుబ్బారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తూ ఇద్దరితో విరమిస్తున్నాం. జై హింద్, జై జగన్. अल्लाह तो रहीम है, अल्लाह से यहाँ पर आए ही हमारे आने को भेजा फरमा, हमारी मेहनत साहब ने एमएलए साहब ने मेहनत कर रहे हैं, अल्लाह उसमें मजबूती अता फरमा, अल्लाह जीत के अल्लाह भरपूर इनकी मदद फरमा, अल्लाह इनकी उम्रों में बरकत फरमा, के उम्र में फरमा, उनकी मदद फरमा, अल्लाह लोगों के जन्नत से उनकी हिफाजत फरमा, अल्लाह लोगों के उनके वादे से उनकी हिफाजत फरमा, अल्लाह जो मांगा है वो कहता फरमा, तो मांगे से फरमा, अल्लाह इस दुआ को सरकार दावत जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम फरमा, सल्ली अला नबी के मोहम्मद व आलिहि व अस्हाबिहि अजमईन बरहमतिका या अरहमर राहिमीन मुहम्मद. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి, ఆయా
ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. దానికి గాను మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.